నమస్కారం కేలీ న్యూస్ కి స్వాగతం. కన్న కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ తీర్పునిచ్చారు. నిందితుడికి జైలు శిక్షతో పాటు 30,000 జరిమానా కూడా విధించారు. దీంతో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. కన్న కూతురుపై అత్యాచారం చేసిన కేసులో నిందితునికి కామారెడ్డి జిల్లా కోర్టు 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 30,000 జరిమానా విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాన్స్వాడలోని ఓ హాస్టల్లో విద్యార్థులు సంక్రాంతి సెలవులో స్వగ్రామాలకు వెళ్లారు. తిరిగి జనవరి 18న విద్యార్థులంతా హాస్టల్కు చేరుకోగా ఓ విద్యార్థిని మాత్రం 3 రోజులు ఆలస్యంగా వచ్చింది. అయితే అదే రోజు ఈ విద్యార్థిని వైద్య పరీక్షలకు తీసుకెళ్లాలని ఆమె బాబాయ్ కోరాడు. దీంతో అనుమానం వచ్చిన క్లాస్ టీచర్ విద్యార్థిని ప్రత్యేకంగా పిలిచి అడగగా సంక్రాంతి సెలవుల్లో ఇంటికి వెళ్లగా ఇంట్లో ఎవరు లేని సమయంలో తన తండ్రి బలవంతంగా తనపై అత్యాచారం చేశాడని తెలిపింది. వెంటనే హెడ్ మాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో విద్యార్థిని తండ్రిని నేరస్తుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం పోలీసులు కోర్టులో సాక్ష్యాధారాలు సమర్పించగా సాక్ష్యాధారాలు వైద్య నివేదికలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ నిందితుడికి 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 30,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. నేరం చేసిన నేరస్తులకు శిక్షలు పడ్డప్పుడే బాధితులకు సరైన న్యాయం జరిగినట్లని ఎస్పీ రాజేష్ చంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. నేరం చేసిన నేరస్తులు ఎంతటి వారైనా చట్టం నుండి తప్పించుకోలేరన్నారు. పోలీసులు ప్రాసిక్యూషన్ వారు వ్యూహాత్మకంగా న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణను వేగవంతంగా జరిపి ఖచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని పేర్కొన్నారు. ప్రజల భూ సమస్యలను వేగంగా పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. వారం రోజుల్లోగా భూభారతి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మహమ్మద్ నగర్, బీచ్కుంద, గాంధారి, లింగంపేట మండలాల తహసీల్దార్లతో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సమావేశం నిర్వహించి భూభారతి పెండింగ్ దరఖాస్తుల ప్రగతిపై సమీక్షించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న ప్రజల భూ సమస్యలను వేగంగా పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చి రెవెన్యూ సంస్థల ద్వారా ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరిగిందన్నారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించి సంబంధిత రైతులకు న్యాయం చేయవలసిన బాధ్యత అధికారులపైన ఉందని చెప్పారు. వెంటనే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి మండలాల్లో ఉన్న భూభారతి దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన వారం రోజులుగా పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారం త్వరగా జరిగేలా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ మరియు సంబంధిత ఆర్డీఓలను ఆదేశించారు. సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతుందని అంతర్జాతీయ ప్రచారకులు అందే జీవన్ రావు అన్నారు. మెదడును చురుకుతనం చేసే వ్యాయామంగా సాధన చేస్తున్నారన్నారు. విద్యార్థులను గుంజును తీయించే పద్ధతిని మన దేశంలో శిక్షగా భావించడం వలన ఈ పద్ధతి కనుమరుగవుతోందన్నారు. ఇందల్వాయి మండలంలోని తిరుమన్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై కార్యశాల నిర్వహించారు. ఈ కార్యశాలలో గుంజిల్లా మాస్టర్గా పేరొందిన అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. దీనికి మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా అంతర్జాతీయంగా సాధన చేస్తున్నారని చెప్పారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజిల్లకు మెరుగైన విధానమన్నారు. విద్యార్థులతో గుంజులు తీయించే పద్ధతిని మన దేశంలో శిక్షగా భావించడం వలన పాఠశాలల్లో ఈ పద్ధతి కనుమరుగవుతున్న తరుణంలో పాశ్చాత్య దేశాలలో ఇది సూపర్ బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని తెలిపారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయన్నారు.
అతను కూడా గుంజీలు తీస్తున్నాడు మెమరీ ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. గుడ్ బాయ్ అంటారు కదా, మంచి ఇంటెలిజెంట్గా ఉండి ఎక్కువ మార్కులు వస్తే చాలా మంచిది. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. 2025-27 సంవత్సరాలకు గాను మద్యం దుకాణాల అనుమతుల కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 193 దరఖాస్తులు అందినట్లు చెప్పారు. ఈ నెల 18తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి స్టేషన్ పరిధిలో 15 వైన్ షాపులకు 40 దరఖాస్తులు అందాయన్నారు. దోమకొండ స్టేషన్ పరిధిలో 8 వైన్ షాపులకు 20 దరఖాస్తులు, ఎల్లారెడ్డి స్టేషన్ పరిధిలో 7 వైన్ షాపులకు 19 దరఖాస్తులు, బాన్స్వాడ స్టేషన్ పరిధిలో 9 వైన్ షాపులకు 43 దరఖాస్తులు, బీచ్కుందా స్టేషన్ పరిధిలో 10 వైన్ షాపులకు 34 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. మొత్తం జిల్లాలో 49 వైన్ షాపులకు 193 దరఖాస్తులు అందినట్లు హనుమంతరావు వివరించారు. అయిపోతుంది 200 రీచ్ అవుతుంది. 88 కామారెడ్డి జిల్లాలో 49 మద్యం దుకాణాలకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 7 గౌడాస్కి, 5 ఎస్సీస్కి, 2 ఎస్టీస్కి రిజర్వ్ చేయడం జరిగింది. 35 జనరల్కి ఇవ్వడం జరిగింది. సో దాంట్లో నుంచి ఇవాటి వరకు 133 టెండర్లు వచ్చాయి. సో దీనికి సంబంధించినటువంటి దాంట్లో అందరూ లైసెన్స్ అప్లై చేసేటువంటి వాళ్ళందరికీ ఏ విధమైనటువంటి ఇది లేకుండా పూర్తి పారదర్శకంగా, ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అవకతవకలు లేకుండా పూర్తి పారదర్శకంగా లాటరీ తీసి షాపులు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కామారెడ్డి జిల్లా తరఫున విజ్ఞప్తి చేస్తుంది. తెలంగాణ మిగతా జిల్లాతో జిల్లాలు చాలా తక్కువగా వచ్చినాయి. అట్లేండి, అన్ని స్టేట్ యావరేజ్ ప్రకారమే, స్టేట్ యావరేజ్ కంటే ప్రజెంట్ మనం ఎక్కువే ఉన్నాం. కామారెడ్డి జిల్లా మన ఇప్పటిదాకా వచ్చినటువంటి షాపుల ప్రకారం స్టేట్ యావరేజ్ కంటే ఎక్కువ. గెజిట్ అనేటువంటిది బహిరంగంగా ఇచ్చేటువంటిది, దానికి విస్తృతంగా ప్రచారం కల్పించిన మాట వాస్తవమే. సో దానికి కావాల్సినటువంటి ఇవాళ ఉన్నటువంటి సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియాలో రకరకాలుగా అన్ని సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాటిల్లో ప్రచారం జరుగుతుంది. కాబట్టి అట్లా అనుకునే అవకాశం ఉంది. కానీ ఇది ఎప్పుడు ఉండేటువంటి రెగ్యులర్ ప్రక్రియ. గెజిట్ నోటిఫికేషన్ అది పబ్లిక్ డాక్యుమెంట్. గతం కంటే ఇప్పుడు అంటే ₹1,00,000 ఫీజు ఎక్కువైందన్న దాన్ని ఏమన్నా ప్రభావం ఉంటుంది సార్ జిల్లాలో? అట్లాంటి ప్రభావం. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా
ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. సినిమా కొందరికి వ్యాపారమైతే మరికొందరికి కళాత్మక వ్యాపకం. నేటి యువత భవిష్యత్తుకు దారి చూపే వెలుగు. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడుతున్న వేళ ఆ కీర్తి కిరీటంలో బాన్సువాడకు చెందిన యువకుడు భాగస్వామ్యం కావాలనుకున్నాడు. వినూత్న కథలు అందించడమే లక్ష్యంగా సినిమాలు రూపొందిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి చెందిన కథా రచయిత, నిర్మాత అబ్దుల్ అద్నాన్ వాంపైర్ సాగా అనే చిత్రాన్ని 14 భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే ముంబై, భోపాల్ వంటి నగరాల్లో విజయవంతంగా పూర్తయింది. తన సొంత ప్రాంతం పట్ల ఉన్న ప్రేమ, గౌరవంతో అద్నాన్ తన చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను బాన్సువాడ పట్టణంలోని చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారు. బాన్సువాడలోని బోర్లం ప్రాంతంలో, పాత బాన్సువాడలోని కొన్ని చారిత్రక ప్రదేశాలలో మరియు జొక్కల్ మండలంలోని కౌలస్ గ్రామ పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ నిర్ణయం స్థానిక కళాకారులకు, సాంకేతిక నిపుణులకు అవకాశాలను కల్పించడమే కాకుండా బాన్సువాడ ప్రాంతాన్ని సినీ ప్రపంచానికి పరిచయం చేయడానికి కూడా దోహదపడుతుందన్నారు. ఈ చిత్ర నిర్మాణం ద్వారా స్థానిక సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్నదే ప్రధాన లక్ష్యమన్నారు. ఈ ప్రాజెక్టు స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా కొంతవరకు ఊతం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. फर्स्ट ऑफ ऑल नमस्ते आप सभी को. थैंक यू सो मच फॉर कमिंग हियर. काफ़ी कुछ लोगों ने आपको बता दिया है. तो बेसिकली आई एम हियर एज अ लीड ऑफ द फिल्म and I'm so much thankful to both of the people here who are like my producer and my co-actors. और मुझे बहुत खुशी है कि मैं इस पूरे प्रोजेक्ट के साथ जुड़ी, क्योंकि इस टाइप के टॉपिक्स यूजुअली पीपल डोंट मेक इट एंड आई थिंक इट्स अ वेरी इंटरेस्टिंग थिंग, क्योंकि it's supernatural, romance, thrill and action, all of the things all together, which will be, I think will be a blast on the screen. So I'm very much thankful and very much excited and very much I request you all कि आप बिल्कुल आए और हम सबको एज अ टीम काम करते देखें और एक्चुअली आप मैजिक देखेंगे. सो I am really really happy and might all of the team उधर आवाज मत करो बोल. हाय, నా పేరు అద్నాన్.
డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నేను కూడా బాన్సువాడకు చెందిన వ్యక్తే. మేము చేసే సినిమా వ్యాంపైర్ సాగా అనేది ఒక రక్త పిశాచుల కథ. ఇది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. 5,000 స్క్రీన్ పై రిలీజ్ కాబోతుంది. 12-13 లాంగ్వేజెస్లో రిలీజ్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగు ముంబై మరియు భోపాల్లో జరిగింది. ఇప్పుడు నా ఊర్లోనే మన షూటింగ్ కావాలని ఈ క్రూ అంతా నేను సెటప్ చేసి మన లొకేషన్స్ మన బాన్సువాడ పేరు రావాలని ఇక్కడ షూటింగ్ చేపిస్తున్నాను. మీ అందరూ ప్రెస్ సోదరులు, మా అమ్మా నాన్న నాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మా నాన్న లాంటి అమ్మా నాన్న అందరికి దొరకాలని నేను కోరుతున్నాను. మరియు మన పోచారాం సార్ కూడా చాలా సహకరించారు. బెస్ట్ విషెస్ అని చెప్పారు టు ద హోల్ టీమ్. ఇంకా మన డిఎస్పి గారు, ఇంకా మన కలెక్టర్ గారు కూడా మనకు సహకరించారు. థ్యాంక్ యూ సో మచ్. నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని బీఆర్ఎస్ కోటగిరి మండల యువజన విభాగం నాయకులు ఆరోపించారు. కులగల సర్వే దరఖాస్తులను ఆన్లైన్ చేసిన యువకులకు ప్రభుత్వం తక్షణమే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. మంగళవారం కోటగిరి మండల పరిషత్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కులగల సర్వేలో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు నిరుద్యోగ యువకులను పెద్ద ఎత్తున వాడుకోవడం జరిగిందని ఆరోపించారు. ఆన్లైన్ చేసేందుకు నిరుద్యోగ యువకులకు ఒక్కో దరఖాస్తుకు సుమారు 50 రూపాయల వరకు ఇస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులతో పనులు చేయించుకోవడం జరిగిందన్నారు. సంవత్సరం గడుస్తున్నా ఇప్పటి వరకు ఆన్లైన్ చేసిన నిరుద్యోగ యువకులకు డబ్బులు చెల్లించడం లేదని మండిపడ్డారు. ఒక్క యువకునికి సుమారు 10,000 రూపాయల వరకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని వాపోయారు. నిరుద్యోగులతో పనులు చేయించుకుని డబ్బులు చెల్లించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకుని వెళ్లి తక్షణమే నిరుద్యోగుల డబ్బులను చెల్లించేలా చూడాలని కోరారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.